ఆంధ్రప్రదేశ్లో వరుసపెట్టి దళితుల సాంఘిక బహిష్కరణ అనే వార్తలు ఏదైతే ఉన్నాయో, అటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, నాలాంటి వాళ్ళనైతే తీవ్రంగా బాధ పెడుతూ ఉన్నాయి. నిజంగానే ఒక రకంగా అసహ్యం కలిగిస్తూ ఉన్నాయి. అసలు కులం పేరిట బహిష్కరణ ఏంటి, సాంఘిక బహిష్కరణ ఏంటి? మొన్నటికి మన పిఠాపురంలో మల్లమ్మ ఆ గ్రామంలో ఇప్పటికి ఇంకా అది చల్లారలేదు. కొన్ని దళిత సంఘాలు, కొన్ని పార్టీలు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసి ఉన్నాయి. వాళ్ళని అక్కడ వాళ్ళకు అంగిడికి పోతే సరుకులు అమ్మకుండా, పాలు పోసుకోనికుండా, వాళ్ళు ఎవరో కూలికి పిలవకుండా రకరకాలైంది అని అది మర్చిపోకముందే తాజాగా మళ్ళీ మనం మాట్లాడుకున్నాం. నెల్లూరు జిల్లాలో ఏకంగా దేవాలయానికి సంబంధించినటువంటి మైక్ ఏదైతే ఉంటుందో ఆ మైక్లో ప్రకటన చేశారంట. ఈ మాదిగపల్లికి సంబంధించి ఎవరిని కూడా పనులకు పిలవకండి, వాళ్ళ పాలు ఎవరు పోసుకోకండి, వాళ్ళను ఉపాధి హామీ ఏమో వీళ్ళ అయ్యను వీళ్ళ అబ్బలు ఉపాధి హామీ పనులు కల్పిస్తూ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులు ఏవైతే ఉంటాయో వాటికి కూడా వాళ్ళని పిలవకండి అని చెప్పి దేవాలయానికి సంబంధించిన మైకులోనే ప్రకటన చేయడం ఎంత దారుణం. వాళ్ళు పాలు పోసే కానీ పాల కేంద్రానికి పోతే వాళ్ళు పాలు తీసుకోలేదట. ఎంత ఎంత అన్యాయం. వాళ్ళు వెళ్ళి జాయింట్ కలెక్టర్ని కలిశారు. జాయింట్ కలెక్టర్ ఏమో ఆ ఇష్యూస్ అంతా నేను తహసీల్దార్గా చెప్తాను, నేను అవసరమైతే అక్కడికి వస్తానన్నారట. మళ్ళీ ఏమైనా సమస్యలు వస్తే నాకు చెప్పండి అన్నారట. ఏంటండి ఇలా సాంఘిక బహిష్కరణ చేసే వాళ్ళ మీద ఎంత సీరియస్ కేసులు పెట్టాలి, ఎంత సీరియస్గా చర్యలు తీసుకోవాలి, ఇష్టరీతిని ఎలా ప్రవర్తించుకుంటూ పోతారు? అసలు సాంఘిక బహిష్కరణ చేయడం ఏంటి? ప్రభుత్వం ఎందుకు స్పందించదు? పిఠాపురంలో జరిగితే ఉప ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదు, ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు మళ్ళీ నెల్లూరు దగ్గర జరిగితే ఈ ప్రభుత్వ పెద్దలు ఎందుకు స్పందించరు? ఇదేం ఆశామాషణ, ఇదేం ద్వేషము, ఇదేం విషయము, ఇదేం డిస్క్రిమినేషన్ అండి బాబు. మనిషి మీద, సాటి మనిషి మీద ద్వేషం ఏంటండి? ఇంకా దళితుల మీద అని చెప్పి ఈ బహిష్కరణలు ఏంటండి? ఎవడి దయాదాక్షల మీద ఎవడు బతికేయట్లేదు కదా. వాళ్ళ ఇంట్లో పని తీసేశారనుకుంటే వాళ్ళ ఇష్టం. అట్లా కూడా కులం పేరున తీసేయద్దు. అలాంటిది మైకులోని ప్రకటన చేసే ధైర్యం ఏంటి? ప్రభుత్వ పెద్దలు ఎందుకు స్పందించరు? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ 2 గ్రామాలను ఆయన కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన వెళ్ళి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన గ్రామాలను సందర్శించారు. ఆ సమస్య జాతీయ దృష్టికి తీసుకురావాలి. ఇది రాజకీయ సమస్య కాదు, సామాజిక సమస్య, ఒక మనిషి ఆత్మగౌరవ సమస్య. ఇదేమి రాజకీయ అంశంగా ఇటువంటి మలచకూడదు. వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలి, ఆ కుటుంబాలకి ధైర్యం చెప్పాలి, ఆ కుటుంబాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూను హైలైట్ చేయాలి. వెళ్ళి ఆ కుటుంబాలను పరామర్శించాలి, ఆ గ్రామాలను జగన్మోహన్ రెడ్డి గారు సందర్శించాలి, వెళ్ళాలి, ఆ గ్రామాలకు వెళ్ళాలి, ఏం జరిగిందో చెప్పాలి, రాష్ట్రం కాదు దేశం దృష్టికి తీసుకెళ్ళాలి. మరి వైసీపీ కనుక ఎందుకు వాళ్ళ నాయకులు, వాళ్ళ అధినాయకుడిని అక్కడికి పిలిపించి ఆ సమస్యను హైలైట్ చేయడం లేదో నాకు అర్థం కావట్లేదు. జగన్ గారు వెళ్ళండి, ఏమైంది? సాంఘిక బహిష్కరణ ఏంటండి మనుషుల మీద? ఇదేం తిరోగం మనము? మరి ఎంత అన్యాయం ఏంటి?